మాటలతో నమ్మించాలి వాళ్ళని. రెండో క్వశ్చన్, మీరు కోర్టులు వస్తాయన్నారు కదా, కోర్టులు వచ్చినప్పుడు మీరేం చేసుకోవచ్చు కదా, మాకెందుకు అమ్ముతున్నారు భూమి అనేవాడు. మూడో క్వశ్చన్, తరతరాలు జనరేషన్స్ మీకు రిటర్న్స్ వస్తాయంటున్నారు, అసలు ఉండేది ఎవరు పోయేది ఎవరు, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారని అడిగేవాడు. అంటే ఈ 3 క్వశ్చన్స్కి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడానికి మాకు 2 గంటలు 3 గంటలు టైం పట్టేదండి. మరి ఈ రోజు ఎలా ఉంది? 5,000 ఎకరాల పైసలకు మనం ప్లాంటేషన్ చేసి 63 వెంచర్స్ చేసి ఒక ప్రీమియర్ వెంచర్ ఇచ్చి ఉన్నామని ప్రూవ్ చేసుకున్నామా లేదా? గట్టిగా ఈరోజు మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందా? ఈవేళ చెప్తున్నాం, మా చైర్మన్ గారు చెప్తూ ఉంటారు, మీరు ముందు వెంచర్ చూసారండి, మా చెట్టు మాట్లాడుతూ మీతో ఉంటారు. వాస్తవాలు మన వెంచర్లోకి వెళ్తే మేము చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వెంచర్ మీరు కరెక్ట్గా కస్టమర్ని, రైట్ కస్టమర్ని మీరు చూస్ చేసుకోగలిగితే వెంచర్కి తీసుకెళ్తే కరెక్ట్గా ఆయన ప్రిపేర్ చేసి వెంచర్కి తీసుకెళ్తే సేల్ క్లోజ్ అయినట్లే. ఇవాళ సేల్ క్లోజ్ అవ్వలేదంటే అతను రైట్ కస్టమర్ కాదని అర్థం. అంటే కస్టమర్ మనం చూస్ చేసుకోవడంలో ఉన్నది. కాబట్టి మనం ప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు, మీరే చేసుకోవచ్చు కదా అన్నారు కదా. మరి కోట్ల ఆదాయం ఏం చేస్తే మనం ఎన్ని ఎకరాలు చేయగలం? కానీ సమిష్టి వ్యవసాయం చాలా మందిని కోటీశ్వరులు చేయాలనేది చైర్మన్ గారి ఉద్దేశం, ఆయన ఆదర్శం. మరి అలాంటప్పుడు మనం చేసుకోగలిగితే ఒక 200 ఎకరాలు చేయగలం, 500 ఎకరాలు చేయగలం. కానీ దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సెక్యూరిటీ. అంటే ఈ సొసైటీని మనం ఇన్వాల్వ్ చేసి చేయడం వలన కస్టమర్కి ఒక సెక్యూరిటీ ఉంది, కంపెనీకి సెక్యూరిటీ ఉంది. కాబట్టి సొసైటీ ఫామ్ చేసి దాని ద్వారా మనం మిమ్మల్ని భాగస్వామ్యం చేసి మేము చేస్తామనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ఆ రోజున. మరి ఆ సొసైటీని మనం ఫామ్ చేశాం కదా, మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి కూడా మనం ఆన్సర్ ఇచ్చామా? సొసైటీని ఫామ్ చేసి వాళ్ళు తరతరాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు సొసైటీనే దాని బాధ్యత తీసుకుంటుంది. కంపెనీ ప్రాసెస్ చేస్తుంది తప్పితే ప్రతి నిర్ణయం సొసైటీ ద్వారానే జరుగుతుంది. సొసైటీలో మీరే భాగస్వాములు మేజర్గా మీరే ఉంటారు, సభ్యులుగా, డైరెక్టర్స్ గా అనేది మనం ప్రూవ్ చేయగలిగాం. కాబట్టి వాళ్ళ సేల్ ఈజీ అయిందా లేదండి? మాట్లాడలేదు ఎవరు, సేల్ ఈజీ అయిందా? అందుకని ఈరోజు శరవేగంగా మనం వెంచర్స్ పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఇక ముందు ముందు ఎక్స్పీడ్లో ఆలోచన ఉంది, చైర్మన్ గారు అలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చైర్మన్ గారు ఛాలెంజ్ ఇచ్చారు, మనకి 300 ఎకరాలు మనకి పొదిలో ఇచ్చి 275 ఎకరాలు మనకి తిరుపతి దగ్గర ఓడూరులో ఇచ్చారు. దీన్ని మీరు ఎంత కావాలో అంత మీ షేర్ తీసుకోండి అంటున్నారు. దాంట్లో ఇప్పుడు సార్ ఏం చేశారు, ఎర్ర బంగారం అనే మోటుని మన ముందు పెట్టారు. ఈ మోటార్లు తీసుకొచ్చి మన ముందు పెట్టేశారు ఎర్ర బంగారం. ఏమంటే ఎర్రచంద్రానికి ఎర్ర బంగారం అంటారా లేదా? తెలుసా మీకు? అసలు ఎవరు మాట్లాడలేదు. ఎర్రచంద్రాన్ని ఎర్ర బంగారం అనే పేరు కూడా ఉంది దాన్ని. ఆ బంగారాన్ని తీసుకొచ్చి మోటార్లు మన ముందు పెట్టారు వెంచర్స్ రూపంలో. ఎవరు ఎంత తీసుకుంటారో షేర్ తీసుకోమంటున్నారు. మరి తీసుకోకపోవడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉన్నదండి? మన యొక్క యాటిట్యూడ్, ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది. మనం పాజిటివ్గా థింక్ చేయగలిగితే, అంటే ఆ రోజున ఒక 10 మందిని తీసుకెళ్తే ఒక కస్టమర్ కూడా సేల్ క్లోజ్ చేయడానికి కష్టం అనిపించేది. ఈవేళ మనం రైట్ కస్టమర్ తీసుకెళ్ళగలిగితే ప్రతి కస్టమర్ ఇవాళ మనకి సేల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ సేల్ ఈజీ అయింది చేయడం అనేది. కాబట్టి మనం ఈజీగా సేల్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. మరి మార్కెటింగ్ పర్సన్స్ కొద్ది మంది మాత్రమే ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు, మిగిలిన వాళ్ళు రాలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇంకా డౌట్ ఉన్నాయా, అనుమానాలు ఉన్నాయా? కస్టమర్ అంటే కస్టమర్ నుండి డౌట్స్ మనకు కూడా ఉన్నాయా? మెయింటైన్ చేస్తారా లేదా అనేది లేదుగా మనం ఏం చేస్తున్నాం, మీరు వెంచర్ చూడాలి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, అన్నీ కూడా చెక్ చేసుకోమంటున్నాం. ఆ తర్వాత వచ్చి కస్టమర్ నిర్ణయం తీసుకోమంటున్నాం. కాబట్టి ఇవాళ మార్కెటింగ్గా మనం సక్సెస్ అవ్వాలంటే చాలా ఈజీ. మరి ఈ బంగారు మూటల్ని మనం ఎంత షేర్ తీసుకుందాం? తీసుకోవాలా లేదా కాలుతో చనిపోవాలా అన్నట్టుగా ఉంది. అది మార్కెటింగ్ పర్సన్కి కస్టమర్కి కూడా వర్తిస్తుంది. అది ఎలాగంటే బాల వెంకటాపురంలో ఆ రోజున 5 లక్షలు 5,50,000 మేము 22 సెంట్లు యూనిట్ అన్నాం. 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి కొన్న వ్యక్తి
నా ఏజెంటే అమ్మిన వ్యక్తి నా కస్టమరే 20 లక్షలు రీసేల్లో కొన్నాడండి. 1 మంత్ బ్యాక్ 30 లక్షలకి ఒక వ్యక్తి కొన్నాడు. బాలవెంకటపురంలో రీసేల్ 30 లక్షలు కొన్నాడు. కొన్న వ్యక్తి నా ఏజెంటే అమ్మిన వ్యక్తి కూడా నా కస్టమరే. మరి ఈ ఎర్ర బంగారం అనేది మనం కాలదనుకున్నట్లు అవుతుందా ఇన్వెస్ట్ చేయకపోతే? ఆ రోజున వెనుతిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ మనకు 15 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు అనుకుంటున్నాం. 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు. మరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 1,50,000 2 లక్షల మంది ఉంటారు కదా చూసి వెళ్ళాలి. మరి వాళ్ళు ఈ ఎర్ర బంగారం ఓట్లు కాలదన్నట్లే కదా. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను, లేదంటే మేడం గారు మళ్ళీ నాకు సిగ్నల్ ఇస్తారు. ఒక ఊరిలో ఒక పూజారి గారు ఉన్నారు, శివభక్తులు, మహాభక్తుడు. ఆయన మీకు అందరికీ తెలిసిందే, కానీ గుర్తు చేస్తున్నాను అంతే. ఆయన ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసి పూజలు చేసి ఆ శివుడి ఇక దైవం ఇక వేరే లోపం లేదు ఆయనకి. ఆయన పూజలు చేస్తూ ఉన్నారు. కానీ శివాలయంలో మనకి తెలియదే ఉందండి, పెద్ద కానుకలు ఏమి ఉండవు. బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇంట్లో దారిద్ర్యం అనేది బాగా మీ పిల్లలు భార్య ఇబ్బంది పడుతున్నారు. సరే, మరి పూజలు చేస్తున్నారుగా పైనుంచి మరి శివభక్తులు కదా, పార్వతి శివుడు శివయ్య గారు దంపతులు చూస్తూ ఉన్నారు. కానీ శివయ్య గారు స్పందించట్లా. మరి అమ్మగారు పార్వతి మరి ఎంతైనా బిడ్డలో ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేదు కదా. పార్వతి శివయ్య గారిని అడిగింది, స్వామి మీ భక్తుడు కదా, ఏదైనా మీరు సహాయం చేయవచ్చు కదా. సరే చేస్తాను చూడండి అన్నారు. సరే, యథావిధిగా ఈయన గుడికి వెళ్ళారు, అభిషేకాలు పూజించుకున్నారు, దానం అయిపోయాడు. వేసి రావాలి ఇంటికి. రోజు కొద్ది దూరంలోనే ఆయన స్ట్రైట్గా వెళితే. కానీ ఈ శివయ్య గారు ఏం చేశారు, ఆయన బయలుదేరే టైంకి ఆ దారిలో ఒక బంగారు మూట పడేశారు. సరే, ఈయన ఏం చేశారు, తాళం వేసి వెనుతిరిగి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన? రోజు నేను నడిచేదానే కదా, అన్ని చూసుకుంటూ వెళ్తున్నాను. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఇంటికి వెళ్ళగలనా లేదా? కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకుని మనం ఇంటికి నడిచి వెళ్ళాలి అనుకున్నాడు. కాబట్టి తాళం వేసేసి కళ్ళు మూసుకుని నడుచుకుంటూ బయలుదేరాడు. ఆయన కొంచెం ముందుకు వెళ్ళగానే మూట కాలికి తగిలింది. ఏం చేశాడు ఈయన, ఎవరు ఈ దారిలో అడ్డంగా పడేశారని చెప్పి కాలుతో ఈ మూట పక్కన పెట్టేసి ఈ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. శివయ్య గారు అన్నాడు పార్వతితో, చూసావా, మనం ఇచ్చినంత మాత్రం తీసుకునే ఇది ఉండదు, యోగ్యత ఉండాలి. యోగ్యత ఉంటే వాళ్ళకి అందుతుంది. కాబట్టి దీనిలో కూడా ఈ ఎర్రచందనం మూటను అందుకోవాలంటే యోగ్యత ఉండాలి. ఈ యోగ్యత ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, మార్కెటింగ్ వర్తిస్తుంది, కస్టమర్ కూడా వర్తిస్తుంది. దీనిలో మార్కెటింగ్ చేస్తూ కోటీశ్వరాలు అవ్వచ్చు, సంవత్సరంలో కోటీశ్వరాలకు అనేది సాయి ప్రాపర్టీస్ మాత్రమే సాధ్యం. ఇట్లా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిత్రులారా, ఇప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి, చక్కగా కోటీశ్వరులు అవ్వండి. మీరందరూ కూడా కోటీశ్వరులు అవ్వాలని, మీ ఫ్యామిలీ మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.